హలో! దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు 7, 8 అండ్ 9. వి తెలుగు అంటే వేదాంతు తెలుగు. ఇది మన కొత్త ఛానల్. కొత్త ఛానల్. అయితే ఈ వీడియో మొదటి వీడియో. ఈ వీడియోలో మన కాన్సెప్ట్ 7థ్, 8థ్, 9థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఐఐటీ ఫౌండేషన్ అవసరమా? రీసెంట్‌గా మనము ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని చూసుకుంటే, ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని చాలా వీడియోస్ అయితే పుట్టుకొచ్చాయి. అంటే చిన్న వయసులోనే ఏదో ఒక పిల్లలనందరిని ఒక రోబోట్స్‌గా తయారు చేసేస్తున్నారు. వాళ్ళకి అసలు చైల్డ్‌హుడ్ మెమోరీస్ లేకుండా ఏదో మొత్తం చదువు, చదువు 24 గంటలు చదువే అన్నట్టుగా అందులోకి ఒక రేంజ్‌లోకి తోసేస్తున్నారు అని చెప్పి చాలా న్యూసు, చాలా వీడియోస్ రావడం మీరందరూ చూసారు. సో, నేను దీని గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. అయితే నెగెటివ్‌గా అయితే కాదు. కంప్లీట్‌లీ పాజిటివ్‌గా కూడా కాదు. వీడియోని మీరు చివరి వరకు చూడాలి. నేను ఈ వీడియో పేరెంట్స్ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మీకు తెలిసిన రిలేటివ్స్ వాట్సాప్ గ్రూప్స్‌లో గాని, ఎందులోనైనా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎంతగానో అది యూజ్ అవుతుంది. మీరు ఎంతగానో హెల్ప్ చేసినట్టు పిల్లలకి. ఓకేనా? సరే. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు నేను కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడతాం. కాన్సెప్ట్స్ అంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ కాదు. కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ మరి ముఖ్యంగా ఒక నోట్, ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటేనండి, అంటే పేరెంట్స్ చూస్తున్నారని చెప్పి అండి అంటున్నాను. పిల్లలనుకోండి ఏ నాన్న, అది నాన్న అని చెప్పి అంటున్నాను. బట్ పేరెంట్స్ కదా అండి అని పిలుస్తాను. ఓకేనండి? సరే. ఇప్పుడు ఒక వీడియోలోకి వెళ్ళే ముందు నోట్, ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఈ వీడియో ద్వారాగా నేను ఏ స్కూల్‌ని, లేదంటే ఏ కోచింగ్ సెంటర్‌ని, లేదంటే ఏ యూట్యూబ్ ఛానెల్‌ని పాయింట్ ఔట్ చేయట్లేదు. దయచేసి నెగెటివ్ యాంగిల్‌లో మాత్రం ఎవ్వరు తీసుకోవద్దండి. నేను ఒక రియాలిటీ పేరెంట్స్‌కి ఒక అవేర్‌నెస్, ఒక అవగాహన తెప్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అంతే. ఓకేనా? సరేనండి. సో, మొదటిగా మనము బోర్డ్ సిలబస్‌కి, ఐఐటీ ఫౌండేషన్ సిలబస్‌కి ఒక్కసారి డిఫరెన్స్ తెలుసుకుందాం. ప్రతీదీ నేను చెప్పే ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఒక క్లారిటీ తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ప్రతీది కూడా వినండి. అన్నీ క్లియర్ అవుతాయి. బోర్డ్ సిలబస్‌కి, ఐఐటీ ఫౌండేషన్ సిలబస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, బోర్డ్ సిలబస్ అంటేనండి మన స్టేట్ సిలబస్. అంటే మన గవర్నమెంట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న సిలబస్ అన్నమాట. ఇక ఐఐటీ ఫౌండేషన్ సిలబస్ అంటే బోర్డ్ సిలబస్‌లో ఉన్న చాప్టర్స్ ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్ కాదనుకోండి, అనుకుందాం. నేను సెవెంత్ క్లాస్. నాకు సెవెంత్ సిలబస్‌తో పాటుగా ఎయిత్ క్లాస్‌లో ఉన్న కొన్ని చాప్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం, నైన్త్ క్లాస్‌లో ఉన్న చాప్టర్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఉంటుందన్నమాట. అంటే కొంచెం కొంచెంగా మొత్తం గాదు. కొంచెం కొంచెంగా. అండ్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి మరీ హార్డ్‌గా ఉండవు. ఇంచుమించుగా అన్ని మోడల్స్, రిపీటెడ్ మోడల్స్ ఉన్నట్టు మనం చేసినవే వస్తూ ఉంటాయి. బట్ ఇందులో చాలా లాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనండి? మీకు సిలబస్ మీద ఒక అవగాహన వచ్చింది కదా! ఓకే. మరి ఈ బుక్స్ 2 ఒకటేనంటే సిలబస్ వేరైనప్పుడు బుక్స్ కూడా మారుతాయి. ఆ బుక్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ రెండో పాయింట్. యూజ్ ఆఫ్ ఫౌండేషన్. ఈ ఐఐటీ ఫౌండేషన్ వల్ల, ఇది ప్రిపేర్ చేయించడం వల్ల మనకి యూజ్ ఏంటి? పిల్లలు బోర్డ్ సిలబస్ చదువుతారు కదా! బోర్డ్ ఎగ్జామ్స్ చదువుతారు. ఎస్ఏ1, ఎస్ఏ2 ఎగ్జామ్స్ చదువుతారు కదా! రాస్తారు కదా! వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటి వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? అంటేనండి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఈ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ మనం బోర్డ్ ఎగ్జామ్‌లో ఏం నేర్చుకుంటాం? బోర్డ్ సిలబస్‌లో ఏం నేర్చుకుంటాము? ఫ్రాక్షన్ అంటే ఏంటి? అంటే భిన్నాలు. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డెసిమల్స్ అంటే ఏంటి? అడిషన్స్ ఎట్లా చేయాలి? సబ్ట్రాక్షన్స్ ఎట్లా చేయాలి? ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇందులో కూడా అలాంటివే ఉంటాయి.
ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అని చెప్పి అవే ఉంటాయి. కాకపోతే ప్రాబ్లమ్స్ కొంచెం ఆలోచించే విధానంలో ఉంటాయి. అంటే మనం వీటిని చేసేంత ఫాస్ట్‌గా వీటిని చేయలేం. కొంచెం ఆలోచించాలి. దీనివల్ల స్టూడెంట్‌కి ఆలోచన ఎబిలిటీ అనే థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా? అంటే పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేను చెప్తున్నా. అన్ని పాయింట్స్ నేను చెప్తాను. నెగెటివ్స్ కూడా ఉన్నాయి ఇందులో, అవి కూడా నేను చెప్తా. థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. చిన్నప్పటి నుండి కూడా లాజిక్‌గా ఆలోచించడం అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ ఫౌండేషన్. నా దృష్టిలో అదే చాలా ఇంపార్టెంట్ యూజ్. ఆలోచన విధానం, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కాన్సెప్ట్స్ ఆటోమేటిక్‌గా కొంచెం ఎక్స్‌ట్రాగా తెలుస్తాయి. ఇవి యూజెస్ అన్నమాట. సరే, ఇప్పుడు ఆలోచన విధానం పెరగడం వల్ల ఏంటి లాభం? ఓకే, ఫౌండేషన్ ఇవి చేయడం వల్ల ఆలోచన విధానం పెరుగుతుందని చెప్పారు. బట్ దీనివల్ల ఉపయోగం ఏంటి? అంటేనండి, ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, దీనివల్ల ఉద్యోగం వస్తదని కాదండి. పలానా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఒక పిల్లోడు భయపడకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానం అనేది డెవలప్ అవుతది. ఇప్పుడు మామూలుగా ఉంటే బ్రెయిన్‌కి ఆలోచన విధానం అనేది ఏమీ పెరగదు కదా! అది నార్మల్‌గా ఉంటదంతే. బట్ కొంచెం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ చేయడం అంటే నాట్ ఓన్లీ ఐఐటీ ఫౌండేషన్, కొంతమంది చూడండి మ్యాథ్స్ లాజికల్ ప్రాబ్లమ్స్, క్విజెస్, పొడుపు కథలు అని అంటాం మన చిన్నప్పుడు. పొడుపు కథలు బాగా చెప్తే వాళ్ళు ఎంత తెలివైనోళ్ళుగా మనం ట్రీట్ చేసేవాళ్ళం మన చిన్నప్పుడు. అట్లాగన్నమాట. అర్థమవుతుందండి? అది. నెక్స్ట్ సూటబుల్ ఫర్. ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది? ఏ పిల్లలకి సూటబుల్ అవుతుంది? అంటే ఇప్పుడండి మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేసేటప్పుడు, లేదంటే స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నప్పుడు నాన్న మీరు కూడా వినండి. మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మ్యాథ్స్ అంటే నాకు విపరీతమైన ఇంట్రెస్ట్ సార్. నాకు చాలా ఇంట్రెస్ట్ మ్యాథ్స్ అంటే. సమ్స్ నేర్చుకోవాలనే ఆతృత నాకు ఇష్టము. వాల్యూస్ ఎట్లా వచ్చినాయి, ఏంటి కాన్సెప్ట్స్ ఇవి నేర్చుకోవడం అనేది ఇష్టం సార్ అనుకున్న వాళ్ళు ఇంకా మరొక ఆలోచన మైండ్‌లో పెట్టుకోకుండా చక్కగా ఐఐటీ ఫౌండేషన్ బుక్ ఒకటి కొనేసుకొని చక్కగా చేసుకోండి. ఆ బుక్స్ గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. బుక్స్ ఏం చేయాలి నేను పక్కన రాస్తాను. నేను మళ్ళీ మర్చిపోతానని చెప్పి పక్కన రాసుకుంటున్నా. నేను లాస్ట్‌లో చెప్తానండి దీని గురించి. ఓకేనా? ఎవరికి సూటబుల్ అనేది మీకు క్లియర్ అయింది కదా! లేదు సార్ నాకు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇష్టం. లేదు సార్ నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇష్టం. అంటే మెయిన్‌గా ఐఐటీ ఫౌండేషన్ ఈ మూడింటి మీద ఉంటుంది. ఆఫ్‌కోర్స్ బయాలజీ బుక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? బయాలజీ కూడా ఉంటది. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన బుక్ చక్కగా కొనుక్కోవచ్చు. ఓకేనా? అండ్ నాట్ సూటబుల్ ఫర్, ఈ క్వెషన్ కోసం చాలా మంది చూస్తున్నారు నాకు తెలిసి. కదా! ఎవరికి సూటబుల్ కాదు అంటే నేను ఈ పాయింట్ చెప్తున్నప్పుడండి దయచేసి ఎవరు కూడా పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటేనండి ఫస్ట్ నా గురించే నేను చెప్పేసుకుంటా. నేను 9థ్ క్లాస్ చదివినప్పుడండి నాకు అసలు మ్యాథ్సే రాదు చెప్పాలంటే. 9థ్ క్లాస్ SA2 ఎగ్జామ్‌లో నేను ఫెయిల్ మ్యాథ్స్ ఎగ్జామ్‌లో. సరిగ్గా రాయలేదు, ఫెయిల్ అయిపోయా. మళ్ళీ ఏదో పెట్టి రాయించారు స్కూల్‌లో. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్‌ని నేను కూడా. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మ్యాథమెటిక్స్‌లో ఎడిషన్స్ ఎట్లా చేయాలి, సబ్ట్రాక్షన్స్ ఎట్లా చేయాలి, ఇంటూస్, డివిజన్స్ అంటే కొంచెం తెలుసు. ఇంకా కొంచెం నేర్చుకున్నా. నేర్చుకుని నాకు అప్పుడు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మ్యాథ్స్ నేర్చుకుని ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ గ్రూప్ చేసి, అలా మ్యాథ్స్ ఎంఎస్సీ చేసి బై గాడ్స్ గ్రేస్ ఇక్కడి వరకు వచ్చా. అంటే ఇక్కడికి నేను ఇది ఎందుకు చెప్పానంటేనండి, నేను 10థ్ క్లాస్ వరకు మ్యాథ్స్ రాదు నాకు. అంత మాత్రాన మా పేరెంట్స్, మా మదరు "నీకు మ్యాథ్స్ రాదు వేస్ట్ నువ్వు" అని అక్కడితో నన్ను డిస్కరేజ్ చేసుంటే నేనిప్పుడు మీ ముందు ఉండను కదా! అవునా కాదా? అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఓకే నువ్వు చేయగలవు, పర్లేదు నేర్చుకో. ఇలా ఎంకరేజ్ చేసే చిన్న చిన్న మాటలు చాలా పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి స్టూడెంట్స్‌లో. ఓకేనండి. సో, మీ పిల్లల్ని కూడా నిజంగా డల్లగానే సరిగ్గా చదవకపోయి ఉండొచ్చు. డల్లగానే ఉండొచ్చు. కానీ మీ మాటలు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్‌గా మీరు మాట్లాడితే గనక. ఓకేనండి. సరే, టాపిక్ నేను డైవర్ట్ చేయట్లేదు. ఎవరికి సూటబుల్ కాదంటే నేను డైరెక్ట్‌గా చెప్తున్నానండి. బోర్డ్ ఎగ్జామ్స్‌లో బోర్డ్ సిలబస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నట్లయితే వాళ్ళని దయచేసి ఈ ఐఐటీ ఫౌండేషన్ స్కూల్స్‌లో ఉన్న అంటే స్కూల్స్‌లో మామూలు సిలబస్ ఉంటది. దీంతో పాటుగా ఐఐటీ ఫౌండేషన్ 2 కలిపి నేర్పించి మీకు ఫీజ్ కూడా ఎక్కువ ఉంటది దీనికి. ఎందుకంటే ఇది కొంచెం మరి ఎక్కువ గదా!
దయచేసి వాళ్ళని ఏదో పక్క వాళ్ళు అందులో చదువుతున్నారు కదా! పక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా చదవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దయచేసి జాయిన్ చేసుకోకండి. దానివల్ల మీ డబ్బులు వేస్టు. డబ్బులు విషయం పక్కన పెడితే పిల్లోడికి మొత్తం మెంటల్‌గా చాలా ప్రెషర్ వస్తది. ఓకేనండి. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువ చెప్పను దీని గురించి. అండ్ చెప్పాను గదండీ! బోర్డ్ సిలబస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి కొంచెం భయపడొచ్చు. లేదంటే సరిగ్గా చేయడం రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటేనండి దయచేసి దీనికి వెళ్ళొద్దు. మొదట అందులో ఉన్నాయే బాగా నేర్చుకునేవాడిని. బాగా నేర్చుకునేవాడిని. ఏ అలాంటి వాళ్ళని కూడా దీంట్లో కొంచెం ఎలా లాగాలి అనేది నేను చెప్తా. మళ్ళీ చెప్తా. హౌ టు మోటివేట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఓకేనండి. అంటే బేసిక్‌గా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి చాలా మంది పిల్లలు, చాలా మంది పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. నైబర్స్‌ని ఎవరైనా చూసి వాళ్ళ పిల్లల్ని అందులో జాయిన్ చేశారు కదా! మా పిల్లల్ని కూడా జాయిన్ చేయడం ఇలా అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్‌సెట్, ఒక్కొక్క ఇంట్రెస్ట్. ఓకేనా? అందరూ టీచర్స్ అవ్వాలని లేదు. అందరూ ఇంజినీర్స్ అవ్వాలని లేదు. అందరూ డాక్టర్స్ అవ్వాలని లేదు. అందరూ ఏదైనా మీ జాబ్ ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తారు. అది నమ్మండి దయచేసి పేరెంట్స్. ఓకేనండి? అది. సో, ఇప్పుడు నేను చెప్పిందేంటి? నాట్ సూటబుల్ ఎలాగ ఉన్న వాళ్ళని నేను ఎందుకు జాయిన్ చేయకూడదో చెప్పాను. డల్‌గా ఉన్న వాళ్ళని దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వీటినే బాగా చదివించండి. వీటిలో ఉన్న సమ్స్ చేయించండి. ఓకేనా? ఓకే. బట్, నేనిక్కడ ఒక హైలైట్ పాయింట్ చెప్తా. హౌ టు మోటివేట్. ఇప్పుడు నేనే ఉన్నా. నేను చాలా వీక్ మ్యాథ్స్‌లో. కానీ నన్ను పేరెంట్స్ ఎలా మోటివేట్ చేయాలనేది కూడా నేను నేను చెప్తానండి. ఫస్ట్ పిల్లోడికి ఈ బోర్డ్ సిలబస్‌లో ఉన్న సమ్స్‌ని మెయిన్‌లీ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయించండి. ఫస్ట్ మ్యాథ్స్ మీద. అంటే నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ కదా అని స్వార్థంతో చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే వాడికి మ్యాథ్స్ ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఫిజిక్స్ ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తది. కెమిస్ట్రీ అనేది అది వేరు. అది వేరుగా ఉంటది. ఓకేనండి. మ్యాథ్స్ మీద మీరు దృష్టి పెట్టిస్తే ఖచ్చితంగా వాడికి మంచి బావుంటది. ఇప్పుడు బోర్డ్ సిలబస్‌లో సమ్స్ చేస్తున్నప్పుడండి వాడిని మోటివేట్ చేయండి. అంటే మీరెలా అంటే స్కూల్‌లో ఎలా ఉన్నా గాని, ఇంటికొచ్చినప్పుడు మీరు కొంచెం టైం పెట్టి చిన్న చిన్న సమ్స్ ఇవ్వండి. చిన్న చిన్న ఎడిషన్స్ ఇవ్వండి. ఎడిషన్స్ ఇస్తున్నప్పుడు "అరె! బా చేసావు." ఒకవేళ తప్పొచ్చినా గాని ఎలా చెప్పాలి అంటే, "అరె! నువ్వు తప్పు చేసావు" అని చెప్పకూడదు. ఎలా చెప్పాలి అంటే, "నువ్వు చాలా దగ్గర వరకు చేసేసావు. నువ్వు బాగా చేసావు." దాన్నేమంటారంటే 70% మనం వాళ్ళని పొగడాలి. ఒక 20% ఏంటంటే వాళ్ళలో ఉన్న తప్పుని అది ఉంటది. నాకు ఫుల్‌గా ఐడియా లేదు. మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఎలా అంటే, "అరె! నువ్వు చాలా బా చేసావు. సూపర్ అక్కడి వరకు వచ్చేసావంటే నువ్వు బాగా చేసినట్టే. ఇంకా కొంచెం మైండ్ కొంచెం ఫోకస్ చేసేసావంటే ఆన్సర్ వచ్చేస్తది." ఇలా చెప్తే వాడికి ఆటోమేటిక్‌గా అబ్బా! నాకు మా అంటే ఆహ్, అది ఇదేంటి మనని విన్నింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ కంగ్రాచ్యులేట్ చేస్తారు కదా! అలా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యి నిజంగా అందులో డెవలప్ అవుతాడండి స్టూడెంట్. మీరిలా చేసి ట్రై చేయండి. వాడిని కూర్చోబెట్టి, "అరె బాబు ఈ సమ్స్ చెయ్యి." చెయ్యకపోతే ఫస్ట్ నేర్పించండి ఎట్లొచ్చినా. చిన్న చిన్న ఎడిషన్స్ మొదటిగా. ఓకేనండి. నేర్పించి కొంచెం చేసావు బాగా చేసావురా బాబు! సూపరు ఇక్కడి వరకు చేసావు. నువ్వు ఇంకా చేయగలవు. నీ దగ్గర ఆ పవర్ ఉంది. నీ దగ్గర ఆ పవర్ ఉంది. ఇంకా చేయగలవు అని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తే వాడు ఖచ్చితంగా మారతాడండి. మారి సమ్స్ చేస్తూ ఉంటాడు. ఈ సమ్స్ చేసే క్రమంలో స్కూల్‌లో డైరెక్ట్‌గా ఐఐటీ దాంట్లో జాయిన్ చేయించొద్దు కానీ, మీరు ఒక బుక్స్ ఐఐటీ ఫౌండేషన్ బుక్స్ అని ఉంటాయండి. ఎంత ఉండవు కాస్ట్ 500 కంటే తక్కువే ఉంటాయి. ఆ బుక్ కొని అందులో చిన్న చిన్న సమ్స్ మొదటగా చిన్న చిన్న సమ్స్, చిన్న చిన్న ఫార్ములాస్ ద్వారా అండర్‌లైన్ చేయించడం, చదివించడం అలా చేస్తూ ఉంటే డైరెక్ట్‌గా మాస్టర్ అవ్వడు. డైరెక్ట్‌గానే చేసేయడు. కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటదండి. అంటే నేనిప్పుడు ఎవరి కోసం చెప్పాను? నాట్ సూటబుల్ అంటే స్కూల్‌లో మీరు జాయిన్ చెయ్యొద్దు అని చెప్పాను గదా! ఆ జాయిన్ చేయకుండా ఉండలేని వాళ్ళని మీరిలా మోటివేట్ చేయండి ఓ పక్కన. ఓకేనా? ఖచ్చితంగా. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాడు. నెక్స్ట్ హౌ టు స్టార్ట్. ఈ హౌ టు స్టార్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఐఐటీ ఫౌండేషన్‌లో జాయిన్ అవుతారు. నార్మల్‌గా స్కూల్స్‌లో సెవెంత్ క్లాస్ బోర్డ్ సిలబస్ అవి చేస్తూ ఉంటారు. ఒక పక్కన దీన్ని కూడా ఎట్లా మేనేజ్ చేయాలి అంటేనండి అండ్ ఇంకోటేంటంటేనండి ఇక్కడ హౌ టు మోటివేట్ దాంట్లో పిల్లోడికి అస్సలు ప్రెషర్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు
కొంచెం కొంచెంగా నేర్చుకునే మైండ్ సెట్ గలవాడు కాబట్టి అస్సలు ప్రెజర్ అవ్వకూడదు. ఒక రేజ్‌గా మనం కంపారిజన్ అనేది చాలా ప్రమాదం అండి. దయచేసి పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. మోటివేట్ చేయండి. "నువ్వు ఇంకా చేయగలవు. నీ దగ్గర ఆ పవర్ ఉంది. ఇప్పుడు తప్పొచ్చింది కానీ నెక్స్ట్ టైమ్ రెక్టిఫై చేసుకో." ఇలా పాజిటివ్ సెంటెన్స్ వాడి బ్రెయిన్‌లోకి ఎక్కించండి. మీ మీద అమితమైన రెస్పెక్ట్ వస్తది. ఖచ్చితంగా వాడు ఇంప్రూవ్ అవుతాడు. ఓకే. సో, ఇప్పుడు హౌ టు స్టార్ట్ అంటేనండి చక్కగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి వేదాంతు నుండి పిల్లల కోసం ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం జరిగింది. 7థ్, 8థ్ అండ్ 9థ్. జనరల్‌గా 9థ్‌కి, 10థ్‌కి ఆ తర్వాత ఎలాగో యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. మీరు చూసే ఉంటారు. బట్ 7థ్, 8థ్‌కి చాలా తక్కువ ఛానెల్స్ ఉంటాయి. అందులో ఒక ఛానెల్ మనది. మన వేదాంతుది. ఇది ప్రమోషనల్ కోసం నేను చెప్పానని అనుకోవద్దండి. ప్రమోషన్ కోసం అయితే నేను ఇంతేం చెప్పక్కర్లేదు. ఇంత డీటెయిల్‌గా చెప్పక్కర్లేదు. అది మీకు కూడా తెలిసిందే. కానీ వేదాంతం నుండి పిల్లలకి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. సో, ఇది వి తెలుగు 789 అంటే వేదాంతు. వి అంటే వేదాంతు, తెలుగు 789. ఈ ఛానెల్‌లో ఇంకా వీడియో రాలేదు. ఇదే మొదటి వీడియో చెప్పాను కదండీ! సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో చక్కగా మ్యాథ్స్ వీడియోస్ పిల్లోడికి ప్రెషర్ లేకుండా చక్కగా ఆడతా, పాడతా చిన్న చిన్న సమ్స్ నుండి చిన్న చిన్న సమ్స్ మన బోర్డ్ సిలబస్ లో ఉన్న చాప్టర్స్‌ని కూడా స్లోగా చెప్పడం. అలాగే ఐఐటీ ఫౌండేషన్‌లో ఉన్న సమ్స్ కూడా ఐఐటీ ఫౌండేషన్ అంటే పెద్ద ఏదో అని అనుకోవద్దు. నేను సింపుల్‌గా చెప్తాను. నేనే కాదు మన వేదాంతు మాస్టర్ టీచర్స్ అందరూ కూడా అలాగే స్లోగా సింపుల్‌గా చెప్తారు. మీరందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము అందరికి సపోర్ట్ చేస్తాం పిల్లలందరికీ కూడా. ఓకేనండి. అండ్ ఈ బుక్స్ గురించి నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తానండి. ఎందుకంటే నేను బుక్స్ ఆర్డర్ చేశాను. ఇంకా రాలేదు నాకు. ఆ బుక్స్ వచ్చిన తర్వాత నేను వాటిని చూసి మీరు ఆ బుక్స్ మంచివా కాదా అని నేను చెప్తా. ఏ బుక్స్ కొనుక్కోవాలనేది చూపిస్తా విత్ ఫోటోస్‌తో సహా. మీరు ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ప్రతి వీడియో కూడా పిల్లోడికి ఎంతో సేపు పెట్టం. ఏం పెద్ద పెద్ద వీడియో ఏం పెట్టం. 10 నిమిషాలు, 15 నిమిషాలు అంతే. ఈ 10 నిమిషాలు, 15 నిమిషాలు చక్కగా ఆడతా, పాడతా, సరదాగా నవ్వుకుంటా, సరదాగా ఆహ్, ఏదో కార్టూన్స్ గురించి, దీని గురించి చెప్పుకుంటా సమ్స్ చేసుకోవడము. సరదాగా పిల్లోడికి ఇంట్రెస్ట్ కలిగిస్తూ సమ్స్ చెప్తూ ఉంటాం. ఓకేనండి. సో, పిల్లోడికి ప్రెజర్ పెట్టి కాదు. ఎందుకంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్‌తో రావాలి. బలవంతం మీద గాదు. ఇంట్రెస్ట్‌తో రావాలి. అలాగా వచ్చే విధంగా మేము చెప్తామండి. అటు బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ డల్‌గా ఉన్న వాళ్ళకి, బాగా చదివే వాళ్ళకి మొత్తం అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాం. మీకు ఏమీ కంగారు పడొద్దు. ఓకేనండి. సో, ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను నా పేరు సంతోష్ కుమార్. నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తా. ఇంకా మీకు మన టీచర్స్ వస్తారు. కొంచెం టైం పడుతుంది. ఓకేనండి. సో, ఇదండి. మీకు ఈ పాయింట్స్ అన్నీ అర్థమైన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ క్వెషన్‌కి నాకంటే ఆన్సర్ మీకే బాగా తెలుస్తుంది. యెస్ ఆర్ నో అంటే యెస్ అని చెప్తాను నేను. యెస్ అని నేను చెప్తాను. కానీ ప్రెజరబుల్‌గా కాదు. వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా, వాళ్ళని మోటివేట్ చేసే విధంగా నేను ఎలా అయితే చెప్పానో అలాగా. అంతేగాని మనం ఏదో రోబోట్స్‌గా తయారు చేయడం కాదండి. చిన్న పిల్లలు కదా! చక్కగా ఆడుకుంటారు. చక్కగా ఆటతో పాటుగా చదువుండాలి తప్ప మొత్తం చదువు కాదు. ఓకేనండి. సో, అంటే మా తమ్ముడుంటే నేను ఎలా చెప్తా అలా చెప్పా అంతే. మా చెల్లుంటే అలా చెప్తా అలా చెప్పా అంతే. ఓకేనండి. సో, ఇదండి. సో, ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే పెద్ద మనసుతో క్షమించాలి. ఓకేనండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.